ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూస్తారంటే కీబాంగ్ వచ్చి వాడి అన్న యూసఫ్ని కాపాడటం కోసమే అబద్ధం చెప్తున్నాడు అని తెలిసింది కదా. ఆ విషయం పోలీస్ బోక్కి కూడా బాగానే అర్థమవుతుంది. ఆ టైంలోనే హీరో ఆ లాక్ చైన్ ఫోటోని యూన్ దగ్గర చూపించి ఇది మీ నాన్నదా అని అడుగుతాడు. లేదు, ఇది మా అంకుల్ది, అతను దీన్ని మా నాన్న టచ్ చేసినా కూడా ఒప్పుకోడు అన్నట్లు యూన్ చెప్పగా అప్పుడు హీరో ఈ చైన్ హత్య జరిగిన ప్లేస్లో పోలీసులకి దొరుకుతుంది. అయినా అంత పెద్ద ఎవిడెన్స్గా దీన్ని తీసుకోరు, కానీ దానికంటే కూడా పెద్ద ఎవిడెన్స్ వాళ్ళ దగ్గరే ఉంది. అది ఇంకేమో కాదు, ఆ రక్తపు మరక ఉన్న షర్టే. పోలీసులు ఏమనుకుంటారు, ఆ హంతకుడు ఊయాంగ్ ని తల మీద కొట్టి చంపింటాడు. సో అలా కొట్టినప్పుడు బ్లడ్ షర్ట్ మీద పడిండాలి. సో ఇప్పుడు ఆ షర్ట్ మీద ఉన్న బ్లడ్ ఊయాంగ్ బ్లడ్ తో మ్యాచ్ అయితే ఖచ్చితంగా యూసఫ్ బే కిల్లర్ కదా. సో దాన్ని ఎవిడెన్స్ గా తీసుకోవచ్చు అన్నప్పుడు అయితే ఆ ఎవిడెన్స్ ని పెట్టి యూసఫ్ బే కిల్లర్ అని ఈజీగా కనిపెట్టచ్చు కదా అని యూన్ చెప్పగా హీరో ఏం చెప్తాడు, కానీ పాస్ట్ లో అలా జరగలేదు. అసలు పోలీసులకి కీబాంగ్ అన్న యూసఫ్ మీద డౌట్ కూడా రాలేదు. ఎందుకు అని చూస్తే ఆల్రెడీ కీబాంగ్ ఆ షర్ట్ నాది అని చెప్తున్నాడు. అంతేకాకుండా పాస్ట్ లో ఆ షర్ట్ ని ల్యాబ్ లో టెస్ట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ కార్ లో తీసుకుని వెళ్ళింటాడు. కానీ అతని చేతిలో కాఫీ అంతా పెట్టుకొని చాలా కేర్లెస్ గా తీసుకొని వెళ్ళేటప్పుడు ఆపోజిట్ గా ఇంకొక కార్ అడ్డంగా రాగా చేతిలో పెట్టుకున్న కాఫీ అలానే ఆ షర్ట్ మీద పడిపోతుంది. సో ఆ బ్లడ్ మార్క్ అంతా పోయింటుంది. దానివల్ల రిజల్ట్ మంచిగా వచ్చిండదు. దానివల్ల అప్పుడు యూసఫ్ బే ఆ హత్య చేశాడు అని ప్రూవ్ చేయలేకపోతారు. కానీ ఈసారి అలా జరగకూడదు. నిజంగానే యూసఫ్ కిల్లర్ అయితే వాడికి శిక్ష పడాలి అని చెప్పి హీరో ఏం చేస్తాడు, ల్యాబ్ లో టెస్ట్ చేయడం కోసం ఆ పోలీస్ షర్ట్ ని తీసుకుని వెళ్తున్నప్పుడు హీరో ఫాస్ట్ గా వెళ్ళి కార్ విండో డోర్ ని నాక్ చేసి పోలీస్ చేతిలో ఉన్న కాఫీని తీసి బయట వేసి ఒక ప్లాస్టిక్ కవర్ ని పోలీస్ దగ్గర ఇచ్చి దీన్ని ఆఫీసర్ మీ దగ్గర ఇవ్వమన్నారు, షర్ట్ ని ఇందులో పెట్టి సేఫ్ గా తీసుకుని వెళ్ళమన్నారు అన్నట్లు ఇవ్వగా అతను సరే అని ఆ కవర్ ని తీసి ఆ షర్ట్ ని అందులో పెట్టి తీసుకుని వెళ్తాడు. ఆ టైంలోనే సోనా ఇంట్లో చూపిస్తారు. సోనా నాన్న అయితే సోనాని ఒక రూమ్ లో వేసి లాక్ చేసి పెట్టినట్లున్నాడు. సోనా అయితే పాపం అంతలా అరుస్తుంటుంది, నాన్న ప్లీజ్, కీబాంగ్ మంచోడు, ఏ తప్పు చేయలేదు, తలుపు తెరవండి అని అరుస్తుంది. కానీ అతను మాత్రం సైలెంట్ గానే కూర్చోంటాడు. అప్పుడు సోనా, నాకు నా మీదనే అసహ్యం వేస్తుంది. ఆ రోజు నైట్ నేను ఉన్నప్పుడే ఊయాంగ్ బయట వెళ్ళింది. అప్పుడు నేను ఊయాంగ్ ని వెళ్ళనివ్వకుండా అడ్డుకొని ఉండాల్సింది. ఇదంతా నా వల్లనే జరిగినట్లుంది. నాకు నా మీదనే అసహ్యం వేస్తుంది. కానీ మన ఊయాంగ్ చనిపోయింది అని చెప్పి మిగతా వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టకూడదు నాన్న, నన్ను వదలండి, నేను వెళ్ళి వాడిని కాపాడేసి వస్తాను అని అంతలా ప్లీజ్ చేసి అడుగుతుంది. అయినా కూడా వాళ్ళ నాన్న మనసు కరిగేలానే లేదు. కానీ కాసేపు తరువాత చూస్తే సోనా ఏం చేసిందో ఏమో, ఎలానో అక్కడి నుండి బయట వచ్చేస్తుంది. ఇప్పుడు నేరుగా యూన్ దగ్గరకు వెళ్ళి, యూన్ నాకు ఒకే ఒక హెల్ప్ చేస్తావా, నాతో పాటు రా అని యూన్ చేయి పట్టుకొని పిలుచుకొని వెళ్తుంటుంది. కానీ యూన్ స్టాప్ అయ్యి నన్ను ఎక్కడికి పిలుచుకొని వెళ్తున్నావు అని అడిగినప్పుడు ఇక్కడికా, పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాం, మనం కీబాంగ్ ని కాపాడాలి కదా, వాడు ఎలాంటి తప్పు చేయలేదు, వాడిని మనం జైల్లో నుండి బయటికి తీయాలి కదా, రా వెళ్దామని పిలిచినప్పుడు యూన్ వచ్చి పెద్దవాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, నువ్వేం ఇందులో అంతా తల దూర్చుకో అని యూన్ కోపంగా మాట్లాడగా ఏం చెప్తున్నావు నువ్వు, ఆ పెద్దవాళ్ళే ఏమని కూడా కరెక్ట్గా తెలుసుకోకుండా వాడి చెయ్యికి హ్యాండ్ కఫ్ ని వేసి అందరూ చూసేలా లాక్కుని వెళ్ళారు. పాపం కదా వాడు, రా మనం పిలుచుకొని వచ్చేద్దాం, నాకంటూ మా పేరెంట్స్ ఉన్నారు, మీకు మీ జాన్ ఉన్నారు, కానీ వాడిని ఒకసారి ఆలోచించి చూడు, వాడికంటూ ఎవరూ లేరు కదా, వాడు ఒంటరిగా ఉంటాడు కదా, రా అని ఎంతగానో పిలిచి చూస్తుంది. కానీ యూన్ వచ్చేలానే లేదు. సోనా దగ్గర ఏం చెప్తుంది, ఇక్కడ చూడు, నువ్వు ఆలోచించేలా అంతా వాడు ఆలోచించడు, వాడికి నువ్వు ముఖ్యం కాదు, వాడు నీ కోసం ఏం చెయ్యడు అని కాస్త గట్టిగా అరిచి మాట్లాడగా అంతే సోనాకి కోపం వచ్చేస్తుంది. ఇలా అంతా చెప్పడానికి నువ్వెవరు, నువ్వేం రాకు, నేనే చూసుకుంటాను అని వెళ్తున్నప్పుడు యూన్ని చూసారంటే సోనా చెయ్యిని పట్టుకొని వదలనంటుంది. ప్లీజ్ నన్ను వదులు, నేను వెళ్ళాలి అని ఏడుస్తుంది. కానీ యూన్ చెయ్యిని బాగా టైట్గా పట్టేసుకుంటుంది, వదలడమే లేదు. సోనా అయితే దయచేసి నన్ను వదిలే అని కింద పడి అంతలా ఏడుస్తుంది. యూన్కి అయితే వాళ్ళ అమ్మని ఇలా చూసి చాలా బాధగా ఉంది. అయినా కూడా వాళ్ళిద్దరూ ఒకటవ్వకూడదు అని చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు సోనా వచ్చి, నేను వాడికి ప్రామిస్ చేసి ఇచ్చాను తెలుసా, నేను వాడిని ఒంటరిగా వదలను అని ప్రామిస్ చేసి ఇచ్చాను అంటుంది. అలానే ఇప్పుడు ఆ రోజు నైట్ ఏం జరిగింది అని చూపిస్తారు. కీబాంగ్ కి ఆయింట్మెంట్ వేద్దామని టెరెస్ కి పిలుచుకుని వెళ్తుంది కదా, అలానే ఆయింట్మెంట్ ని కూడా తెస్తుంది. వాడు చూసేసి నిజంగానే దీన్ని వేస్తావా ఏంటి నాకు అని అడుగుతాడు. ఏమంటే అది పాతకాలం మందులా ఉంది, ఇంట్లో చేస్తారు కదా అలాంటి ఒక మందు, ఇది ముఖానికి రాస్తే చండాలంగా ఉంటుంది కదా అన్నప్పుడు అవును ఇదే వేస్తాను,
ఇదే బాగుంటుంది, నువ్వు కళ్ళు మూయి అంటుంది. వాడు కళ్ళు మూస్తాడు. కానీ సోనా ఆ ఆయింట్మెంట్ ని వెయ్యదు. మెడికల్ షాప్ లో కొన్న ఆయింట్మెంట్ ని వాడికి వేస్తుంది. వాడు కళ్ళు తెచ్చి చూసి, ఏ నా దగ్గర అబద్ధం చెప్పావా అని అడగ్గా, కీబాంగ్కి ఆల్రెడీ సోనా అంటే చాలా ఇష్టం కదా, అందులోనూ చూడగానే నచ్చింటుంది కదా. సో ఇప్పుడు సోనా దగ్గర నేను ఎవరి దగ్గర అయినా చాలా క్లోజ్ అయ్యాను అంటే వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోతారు. మా అమ్మ, మా నాన్న, ఇప్పుడు మా అన్నని కూడా నేను పోగొట్టుకుంటానేమో అని భయంగా ఉంది అన్నప్పుడు సోనా వెంటనే, నీకు ఈ స్మాల్ డోర్ తెలుసా అని అడుగుతుంది. అలా అంటే ఏంటి అని కీబాంగ్ అడిగినప్పుడు, నాకు చాలా లోన్లీగా ఒకలా భయంగా ఫీల్ అయినప్పుడు నా హార్ట్లో చిన్నగా ఒక డోర్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటాను. దాని వెనుక నాకు నచ్చిన ఒక పర్సన్ నా కోసం వెయిట్ చేస్తున్నట్లు నేనే అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు నా బాధంతా మాయమైపోతుంది. సో నువ్వు కూడా ఎప్పుడంతా నువ్వు ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతావో అప్పుడంతా నేను ఆ డోర్ వెనుక నీ కోసం వెయిట్ చేస్తున్నా అని అనుకో. నువ్వు ఆ డోర్ని ఓపెన్ చేసి నా దగ్గరకు వస్తున్నట్లు అనుకున్నావు అంటే నీ లోన్లీనెస్ అంతా కనిపించకుండా పోతుంది అని వాని ఓదార్చేలా మాట్లాడగా అదంతా విని కీబాంగ్ ఇంకా ఎమోషనల్ అయిపోతాడు. సో సోనాని కిస్ చేసేస్తాడు. ఇంకా అంతే, సోనా సిగ్గుపడడం, కీబాంగ్ ఒక పక్క సిగ్గుపడడం అని ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా షైగా ఫీల్ అవుతుంటారు. ఇదంతానే ఆ రోజు నైట్ జరిగింటుంది. దానివల్ల ఇప్పుడు ఇలా వాడిని వదిలేయడానికి సోనా వల్ల కావడం లేదు. దానివల్ల అంతలా ఏడుస్తుంది. ఇందులో ఈ యూన్ ఏం చేసింటుంది, సోనా నాన్నకి ఇన్ఫార్మ్ చేసినట్లుంది. సో కరెక్ట్గా సోనా నాన్న వచ్చేస్తాడు. ఇప్పుడు సోనా యూన్ దగ్గర, నేను నమ్మాను కానీ నువ్వు నన్ను మోసం చేసావు కదా అని చాలా ఫీల్ అయి చెప్పగా యూన్కి కూడా బాధగానే ఉంది. అయినా కూడా ఇప్పుడు నీకు ఈ బాధ మంచిదే, ఇంతటితో నువ్వు మోసపోవడం ఇదే చివరిగా ఉండని, ఫ్యూచర్ లో నువ్వు కష్టపడకూడదు అని నేను ఇలా అంతా చేస్తున్నా అంటుంది. సోనా అయితే ఏడుస్తూ వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిపోతుంది. యూన్కి అయితే తను ఇలా చేయడం తనకే నచ్చడం లేదు. అయినా కూడా మనసుని రాయి చేసుకుని ఇలా అంతా చేస్తుంది. అలానే ఇప్పుడు స్కూల్లో చూపిస్తారు. ఈ రౌడీ గర్ల్స్ ఉన్నారు కదా, అందులో ఒక అమ్మాయి, నేను చూసానే, నా కళ్ళతో చూసాను, వాడి చెయ్యికి హ్యాండ్ కఫ్ అంతా వేసి రోడ్లో అలానే లాక్కుంటూ వెళ్ళారు తెలుసా, చూడటానికి ఒకలా భయంగా ఉనింది అంటుంది. ఇప్పుడు అదంతా విన్న క్రాఫ్ అమ్మాయి అలానే గోమిని ఒకలా చూస్తుంది. అప్పుడు గోమి మనసులో, ఊరికే అనవసరంగా భయపడి నువ్వే ఆ విషయాన్ని పెద్దది చేసి ఇలా తగులుకున్నావు కదరా అన్నట్లు అనుకుంటుంది. కీబాంగ్ గురించి తినికేం తెలుసు అని తెలియడం లేదు. ఇప్పుడు అలానే చైర్మన్ని చూపిస్తారు. అతను బాయ్స్ క్లాస్కి వెళ్ళి, ఇలా మీ క్లాస్ టీచర్ జాన్ వచ్చి పర్సనల్ రీజన్ వల్ల 2 రోజులు రారు, అంతవరకు జాగ్రత్తగా సేఫ్గా ఉండండి అని చెప్తూ లాస్ట్ బెంచ్ని చూస్తాడు. అక్కడ కీబాంగ్ లేడు కదా. సో ఎవరు ఎవరు ఈరోజు ఆబ్సెంట్ అని అడిగినప్పుడు, అదా సార్, ఆ హంతకుడే అన్నట్లు ఒకడు చెప్పగా వెంటనే చైర్మన్, మీరే ఇలా అంతా డిసైడ్ అవ్వకండి, వాణ్ణి ఒక సస్పెక్ట్ గానే కదా పిలుచుకుని వెళ్ళారు, మీ క్లాస్మేట్ గురించి మీరే అలా చెప్పచ్చా అని చెప్పినప్పుడు ఒక అబ్బాయి, సార్ మన ఊరి అబ్బాయిలు ఎవరో అలా చేసిండారు, వాడే కదా ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు, సో వాడే ఖచ్చితంగా చేసిండాలి అన్నప్పుడు ఇంకొక అబ్బాయి వచ్చి, అవును సార్, వాడి అంకులే వాడిని అరెస్ట్ చేసి పిలుచుకుని వెళ్ళారు అంటే వాడు తప్పు చేయకుండానా అరెస్ట్ చేసింటారు అన్నట్లు ఆ అబ్బాయిలు చెప్పగా చైర్మన్ కూడా ఏం చెప్పలేకపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ యూన్ని చూపిస్తారు. తను సోనా విషయంలో చేసింది తప్పు అని తనకి తెలుస్తుంది. అయినా ఎందుకు అలా చేసింటుంది అని చూస్తే యూన్ స్కూల్ చదివేటప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మకి చాలా హెల్త్ బాగాలేకుండా పోతుంది. కొంచెం సీరియస్ అయిన కండిషన్ లానే ఉంది. తినే హాస్పిటల్కి పిలుచుకుని వెళ్ళింటుంది. అక్కడ ఉన్న నర్స్ యూన్ దగ్గర, ఏమ్మా నువ్వు మాత్రమే వచ్చావా ఏంటి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వెంటనే రమ్మను అని చెప్పగా యూన్ కూడా చాలా టెన్షన్గా వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. కానీ వాళ్ళ నాన్న ఎప్పటిలానే ఫోన్ లిఫ్ట్ చేయడు. అంతే యూన్కి అంత ఏడుపుస్తుంది. ఆ టైం యూన్ కూడా చిన్న అమ్మాయే కదా, సో తినకి కోపం, బాధ అని ఆ ఎమోషన్స్ ని తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు అలానే నైట్ హాస్పిటల్లో నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్న అప్పుడే వస్తాడు. అతన్ని చూడగానే యూన్కి అంత కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్ళారు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడిగినప్పుడు, మీ అంకుల్కి హెల్త్ బాగాలేదు మా, అందుకే అతన్ని చూడటానికి వెళ్ళాను అంటాడు. అంటే కీబాంగ్ అన్న అయిన యూసఫ్ని చూడటానికి వెళ్ళాను అంటాడు. ఆ మాట వినగానే యూన్కి వాళ్ళ నాన్న మీద అంత కోపం వస్తుంది. అయినా ఏం చెప్పలేక అలానే ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో దీని వల్లనే యూన్కి
వాళ్ళ నాన్న అంటే అసలు నచ్చేది కాదు. ఎప్పుడు చూసినా అన్న అన్న అని అతని గురించి మాత్రమే ఆలోచిస్తుంటాడు అని. ఇప్పుడు కూడా అలానే కదా చేస్తున్నాడు. సో అతని దగ్గర మీరు తగులుకొని మీ లైఫ్ ని మీరు పోగొట్టుకోకండి మా, అందుకే నేను ఇలా చేస్తున్నా అని చెప్పి యూన్ ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంకా కాసేపు తర్వాత చూస్తే హీరో కోసం బస్ స్టాప్ లో వెళ్ళి వెయిట్ చేస్తుంటుంది. హీరో కూడా వస్తాడు. హీరో ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తే యూసఫ్ ని వెతుక్కుంటూ సియోల్ కి వెళ్ళి వచ్చింటాడు. యూన్ హీరోని చూడగానే ఏమైంది దొరికాడా అని అడిగినప్పుడు హీరో ఏమంటాడు, వాడి గురించి నేను చాలా మంది దగ్గర అడిగాను అని చెప్పి ఏం చెప్తాడు, యాక్చువల్లీ సియోలో చూసారంటే చాలా సంవత్సరాలుగా స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్ కి ఆపోజిట్ గా పోరాటం చేస్తుంటారు. అలా పోరాటం చేస్తున్న స్టూడెంట్స్ ని పోలీసులు అరెస్ట్ చేయడం చంపడం లాంటివి చేస్తుంటారు. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతుంటుంది. ఇప్పుడు హీరో ఉన్నది కూడా 1980s లోనే కదా. ఇంకా హీరో సియోల్ కి వెళ్ళి ఎలానో యూసఫ్ రూమ్మేట్ ని కలిసి యూసఫ్ గురించి అడిగినప్పుడు వాడేమంటాడు, లేదు నాకు తెలీదు అని చెప్తాడు. సరే అని ఇంకా కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళేం చెప్తారు, నిన్న పోలీస్ వాడిని తల మీదనే కొట్టి రోడ్లో అలా నీళ్ళు లాక్కొని వెళ్ళడం చూశాను సార్. ఆ తరువాత వాడు ఎక్కడికి వెళ్ళాడని తెలియడం లేదు, వాడిని చూడనైనా చూడలేదు, మేము వెతికి చూసాము అని చాలా ఫీల్ అయి చెప్తారు. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఏం చెప్తాడు, దీని ద్వారా నాకు ఒక విషయం అర్థమైంది, యూసఫ్ ఆ పోరాటంలో పాల్గొనింటాడు. సో అప్పుడే ఏమో జరిగిండాలి, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం రా అని చెప్తాడు. ఆ టైంలోనే పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది అని చూస్తే ఆ షర్ట్ ది బ్లడ్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ బ్లడ్ గ్రూప్ ఏ అని వస్తుంది, కానీ ఊయాంగ్ బ్లడ్ గ్రూప్ ఓ. అయితే ఈ షర్ట్ ఎవరిది, ఇందులో ఉన్న రక్తం ఎవరిది అని కీబాంగ్ దగ్గర అడుగుతున్నప్పుడు కొత్తగా 2 పోలీసులు అక్కడికి వస్తారు. వాళ్ళు సియోల్ నుండి వచ్చారంట. చూడటానికి చాలా టెర్రర్ గా ఉన్నారు. వచ్చి వీడు మాకు కావాలి అంటారు. ఎందుకు అని అక్కడ ఉన్న పోలీసులు అడిగినప్పుడు హంతకుల కంటే కూడా మోసమైన వాళ్ళని పట్టుకోవడానికి మాకు ఆర్డర్ వచ్చింది. ఇలా గవర్నమెంట్ కి ఎదురుగా పోరాటం చేసే కాలేజ్ స్టూడెంట్స్ ని పట్టుకోవడమే మా పని, పంపించండి, అనవసరంగా క్వశ్చన్స్ అంతా అడగకండి అని చెప్పగా వాళ్ళు హయ్యర్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు పంపించేస్తారు. కానీ బోక్ మాత్రం ఇలా అంతా పిలుచుకుని వెళ్ళకండి అని వెనకాలే అరుస్తూ వెళ్తాడు. కానీ వాళ్ళు పిలుచుకుని వెళ్ళిపోతారు. ఆ టైంలోనే హీరోయిన్ కూడా స్టేషన్ దగ్గర వచ్చేస్తారు. కీబాంగ్ ని కారులో పిలుచుకుని వెళ్తున్నారు అని తెలిసి హీరో వెంటనే నువ్వు ఇక్కడే ఉండు నేను వచ్చేస్తాను అని హీరో ఆ కార్ వెనకాలే వెళ్తాడు. ఆ టైంలోనే యూన్ కి ఇదంతా చూస్తున్నప్పుడు తనకి ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంది. అంతేకాకుండా వాళ్ళ నాన్నని ఇలా పిలుచుకుని వెళ్ళడం చూసి యూన్ కి అంత ఏడుపుస్తుంది. ఇంకా ఈ ఆఫీసర్స్ కార్లో ఏం చేస్తారు, కీబాంగ్ కళ్ళని ఒక క్లాత్ తో కట్టేస్తారు, ఎక్కడికి పిలుచుకుని వెళ్తున్నామని తెలియకూడదు అని. ఇంకా ఇక్కడ యూన్ కి ఒక విషయం గుర్తొస్తుంది. ఏమంటే ఒక రోజు యూన్ ఏం చేసింటుంది, కీబాంగ్ ఇంకా యూసఫ్ ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారు కదా, ఆ ఇంటికి ఒక రోజు కీబాంగ్ వాళ్ళ అన్నయ్యని చూడటానికి వెళ్ళింటాడు. అప్పుడు యూన్ వాళ్ళ నాన్న మీద కోపంలో వాళ్ళ నాన్న డ్రెస్ అంతా ప్యాక్ చేసి మీరు ఇంకా ఇంటికి రాకండి, మీకు నేను అమ్మ ఫ్యామిలీ కాదు కదా, మీకు ఎప్పుడు మీ అన్నయ్యనే కదా ముఖ్యం, దానివల్ల మీరు మీ అన్నయ్యని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోండి, మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి, మాకు మీరు అవసరం లేదు అని చెప్పి అంత గట్టిగా అరుస్తుంది. యూన్ అంత గట్టిగా అరచడంతో యూసఫ్ భయపడి కీబాంగ్ నాకు చాలా భయంగా ఉందిరా, మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వచ్చేసారా, వాళ్ళు వచ్చేసారా, రా మనం దాక్కుందాం రా అని చెప్పి పైన ఒక సెల్ఫ్ లా ఉంది దాని మీద ఎక్కుతుంటాడు. యూన్ అదంతా చూసి ఏంటి పిచ్చోడిలా చేస్తున్నాడు అని యూన్ ఆ టైంలో మండిపడింటుంది. కానీ ఇప్పుడు అదంతా గుర్తొచ్చి ఏమనుకుందో ఏమో వెంటనే యూసఫ్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి యూసఫ్ ఒక సెల్ఫ్ మీద ఎక్కడానికి ట్రై చేసింటాడు కదా, ఇప్పుడు అక్కడ చెక్ చేసి చూస్తే ఒక డోర్ లా ఉంది, దాన్ని ఓపెన్ చేసి పైకి వెళ్ళి చూస్తే అందులోనే యూసఫ్ ఉంటాడు. వాడి కడుపులో నుండి ఫుల్ గా బ్లడ్ వస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి మళ్ళీ కీబాంగ్ ని చూపిస్తారు. వాడిని ఒక ప్లేస్ కి పిలుచుకుని వెళ్ళి వాడిని అంతలా కొట్టుంటారు, చాలా ఘోరంగా కొట్టుంటారు. వాడు చచ్చిపోతాడేమో అంతలా కొట్టుంటాడు. వాడు నొప్పికి తట్టుకోలేక అంతలా అరుస్తాడు. కానీ వాళ్ళ మనసు మాత్రం కొంచెం కూడా కరగదు. ఈ పోలీసులు ఎలా అంటే స్టూడెంట్స్ అని కూడా చూడరు, వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడరు, అంతలా చితక బాదుతుంటారు. వాడి 2 కాళ్ళ మీద ఎక్కి నిల్చొని వాడిని అంతలా హింసిస్తుంటారు. ఇంకా ఇక్కడ యూసఫ్ దగ్గర జరిగిందంతా చెప్పినట్లుంది, ఇలా 2 హత్యలు జరిగింది, కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగ్గా అతను అదంతా విని ఏంటి హత్యనా, ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు, నా తమ్ముడు ఎక్కడా అని అడగ్గా యూన్ షాక్ అవుతుంది. అయితే ఆ మర్డర్
కేసుకి వీళ్ళకి సంబంధం లేదా అని యూన్కి ఇప్పుడే తెలుస్తుంది. ఇంకా ఇక్కడ కీబాంగ్ నోట్లో నుండి అంత రక్తం వస్తుంటుంది. వాడి కాళ్ళని విచ్చేస్తారు. అంతటితో ఆపరు. వాడిని అలానే నీళ్ళల్లో ముంచి భయంకరంగా టార్చర్ చేస్తుంటారు. కానీ కీబాంగ్ అప్పుడు కూడా వాడి అన్నయ్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడాడు. యాక్చువల్లీ ఏం జరిగింది అని మనకి చూపిస్తారు. అలానే యూసఫ్ కూడా యూన్కి చెప్తుంటాడు. ఆ రోజు నైట్ కీబాంగ్ ఇంట్లో నుండి డ్రెస్ అంతా ప్యాక్ చేసుకుని ఇంట్లో నుండి వెళ్తున్నప్పుడు హీరో యూన్ వచ్చింటారు కదా. దానికంటే ముందు ఏం జరిగింటుంది అంటే యూసఫ్ ఈ పోలీసుల దగ్గర నుండి తప్పించుకొని, అంటే మీకు అర్థమవుతుందా, యూసఫ్ కూడా సియోల్లో ఆ పోరాటంలో పాల్గొనడం వల్లనే పోలీసులు యూసఫ్ ని పట్టుకొనింటారు. కానీ ఎలానో యూసఫ్ ఆ పోలీసుల దగ్గర నుండి తప్పించుకొని ఇంటికి వచ్చింటాడు. కీబాంగ్ వాళ్ళ అన్నయ్యని ఇలాంటి ఒక కండిషన్లు చూసి బెదిరిపోతాడు. వెంటనే యూసఫ్ ని లోపలికి పిలుచుకొని వెళ్ళి ఏమైంది అని కీబాంగ్ అడిగితే యూసఫ్ సైలెంట్ గానే ఉంటాడు. కీబాంగ్కి అర్థమైపోతుంది, నువ్వు మళ్ళీ పోరాటంలో ఏమైనా కలుసుకున్నావా అని అడగ్గా వాడు సారీరా కీబాంగ్ అని ఏడ్చగా కీబాంగ్ కూడా ఎందుకనియా ఇలా చేస్తున్నావు, నువ్వు తప్ప ఇంకెవరున్నారు అని ఫీల్ అవుతూ చూస్తే యూసఫ్ మెడలో ఆ లాక్కున్న డాలర్ మిస్ అవ్వడం చూసేసి అన్నయ్య చైన్ ఎక్కడ పడింది అని అడిగినప్పుడు అప్పుడే యూసఫ్ కూడా చూస్తాడు. తెలీదురా ఎక్కడో పడిపోయింది అనుకుంటా అంటాడు. ఏం చెప్తున్నావు నువ్వు, అమ్మా నాన్న మన దగ్గర ఏం చెప్పారు అని నువ్వు మర్చిపోయావా అని కీబాంగ్ యూసఫ్ ని హక్ చేసుకోగా ఇద్దరు అంతలా ఏడుస్తాడు. ఇప్పుడు వీళ్ళ చిన్నప్పుడు ఏం జరిగింది అని చూపిస్తారు. ఈ పోరాటం అయితే చాలా సంవత్సరాలుగా జరుగుతుంది కదా. సో వీళ్ళిద్దరి కంటే పెద్ద ఇంకొక అన్న ఉండింటాడు. వాడప్పుడు కాలేజ్ స్టూడెంట్. ఒక రోజు వీళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఒక లేడీ ఫాస్ట్ గా లోపలికి వచ్చి ఇలా రోడ్ లో కనిపించే స్టూడెంట్స్ అందరినీ కాల్చి చెప్పుతున్నారంట. నీ కొడుకు కూడా అక్కడే నిల్చొనిన్నాడు, ఏమైంది అని తెలియడం లేదు, ఒకసారి మీరు వెళ్ళి చూడండి అన్నప్పుడు వెంటనే వాళ్ళ అమ్మా నాన్న కీబాంగ్ యూసఫ్ ఇద్దరు సేఫ్ గా ఉండాలి అని చెప్పి ఇద్దరిని రూమ్ లో లాక్ వేసి ఇంట్లోనే ఉండండి, బయట రాకండి అని చెప్పి ఇప్పుడు వెళ్లే ముందు వాళ్ళ అమ్మ ఇద్దరిని చూసి మీరిద్దరూ ఎప్పుడు చివరి వరకు ఒకరి కోసం ఒకరు ఉండాలి. మేమిద్దరం ఒకవేళ తిరిగి రాకపోయినా ఏం జరిగినా సరే మీరిద్దరూ మాత్రం విడిపోకూడదు, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డోర్ ని లాక్ చేసి బయట వెళ్తారు. జస్ట్ గేట్ ఓపెన్ చేసింటారు అంతే. అంతలో లోపల ఉన్న పిల్లలిద్దరికి గన్ షాట్ సౌండ్ వినిపిస్తుంది. ఇద్దరిని అక్కడే కాల్చి చంపేస్తారు. ఏమంటే ఎవరు బయట రాకూడదు అని అనౌన్స్ చేసింటారు, కానీ వీళ్ళిద్దరూ వెళ్లడంతో చంపేస్తారు. అలా చనిపోయిన వాళ్ళ అమ్మ చేతిలో ఆ డోర్ ని లాక్ చేసిన కీని పెట్టుకొనింటారు. ఆ కీని చైన్ లో వేసి కీబాంగ్ వేసుకొనింటాడు. ఆ డోర్ లాక్ ని యూసఫ్ చైన్ లో వేసుకొనింటాడు. వాళ్ళ అమ్మ గుర్తుగా దాన్ని ఇద్దరు వేసుకొనింటారు. ఇంకా అప్పుడు కీబాంగ్ అయితే చాలా చిన్న అబ్బాయిగా ఉండింటాడు కదా. సో యూసఫే కీబాంగ్ ని అంత బాగా చూసుకొనింటాడు. దానివల్ల ఇప్పుడు కీబాంగ్ అన్న దగ్గర అమ్మ చెప్పింది నువ్వు మర్చిపోయావా, అమ్మకి మనం ప్రామిస్ చేసిచ్చింది నువ్వు మర్చిపోయావా అని అడగ్గా నేను మర్చిపోలేదురా, అందుకే నేను ఊరికే ఉండలేకున్నా, అన్నింటినీ చూస్తూ ఉండలేకున్నా నాకు చాలా కోపం వస్తుంది, నా వల్ల కావడం లేదు అని యూసఫ్ అంతలా ఏడ్చగా కీబాంగ్ వచ్చి సరే వదులు, నువ్వు వాళ్ళ దగ్గర తగులుకోకుండా నేను చూసుకుంటాను అని చెప్పి యూసఫ్ ని ఓదార్చగా ఇద్దరు అంతలా ఫీల్ అయ్యి ఏడుస్తారు. ఇద్దరు చిన్నప్పటి నుండి ఇన్ని కష్టాలు పడడం వల్లనే ఇద్దరు ఒకరి మీద ఒకరు అంత ప్రేమగా ఉన్నారు. అందుకే కీబాంగ్ ని చనిపోయేలా కొడుతున్నా కూడా వాడు మాత్రం వాడి అన్నయ్య గురించి చెప్పడమే లేదు. ఇప్పుడు కూడా వాడి మెడకేసుకున్న ఆ డాలర్ ని చూసి ఏడుస్తుంటాడు. ఇప్పుడు ఇదంతా విన్నా యూన్ని చూసారంటే ఇన్ని రోజులు ఏమనుకోనింటుంది, అవును లోకంలోనే వీళ్ళిద్దరే అన్నదమ్ములు అన్నట్లు కదా ఓవర్ చేస్తున్నారు అని అనుకునేది. వాళ్ళ నాన్న మీద మండిపడేది. కానీ ఇప్పుడు ఈ స్టోరీ అంతా విన్న తరువాత యూన్ కి కళ్ళల్లో నీళ్ళాగట్లేదు. అప్పుడు యూసఫ్ వాళ్ళు నా కోసమే కదా వెతుకుతున్నారు, అయితే ఫస్ట్ నన్ను వాళ్ళ దగ్గరకు పిలుచుకుని వెళ్ళు, నా తమ్ముడిని ఎలా అయినా నేను కాపాడాలి అని యూన్ దగ్గర ప్లీజ్ చేయగా ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమగా ఉన్నారు అని యూన్ కి అర్థమవుతుంది. సో యూన్ యూసఫ్ అడిగినట్లే బయట పిలుచుకుని వస్తుంది. ఎక్కడ పిలుచుకుని వెళ్తుంది అంటే మిస్లీ స్టే చేశారు కదా ఆ ప్లేస్ కి పిలుచుకుని వచ్చింటుంది. కరెక్ట్ గా హీరో కూడా అక్కడే ఉంటాడు. యాక్చువల్లీ కీబాంగ్ ని ఆ పోలీసులు ఇక్కడే పిలుచుకుని వచ్చింటారు అని యూసఫ్ కి తెలుసేమో. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను లోపలికి వెళ్తాను అన్నప్పుడు హీరో లేదు ఇది చాలా ప్రమాదం, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది వెయిట్ చేయండి అన్నప్పుడు ప్లాన్ అంతా ఇక్కడ సెట్ అవ్వదు, నా తమ్ముడికి ఏమైనా అయింది అంటే నేను ప్రాణాలతోనే ఉండను, చనిపోతాను, వాడు ప్రాణాలతో ఉండాలి అంతే అని చెప్పి లోపలికి వెళ్ళగా హీరో కూడా యూన్ ని అక్కడే ఉండమని చెప్పి లోపలికి వెళ్తాడు. యూన్ అయితే చాలా భయపడుతూ బయట కూర్చోంటుంది. ఇప్పుడు కాసేపు తరువాత బయట ఎవరు వస్తారు అని చూస్తే కీబాంగ్. అలానే అంతలా దెబ్బలు తిని ముఖమంతా అంత రక్తం, అలానే
యూని పగిలిన కాళ్ళతో కుంటుతూ వస్తాడు. యూన్ ఇప్పుడు కీబాంగ్ ని చూస్తుంది. వాళ్ళ వయసైన నాన్న రూపమే ఇప్పుడు యూన్ కి కనిపిస్తుంది. ఇన్ని రోజులు అలానే జాలీగా ఫన్ గా తిరిగిన కీబాంగ్ నే కదా చూసింటుంది. అప్పుడు అనుకొని ఉంటుంది, మన నాన్న ఇంత యాక్టివ్ గా ఉండడే అని. కానీ ఇప్పుడే తెలుస్తుంది నాన్న ఎలా ఇలా మారాడు అని. కాసేపు ముందు అంత యాక్టివ్ గా బాగున్న నాన్నని ఇలా ఒక్క రోజులోనే కాళ్ళు పగిలి కుంటుతూ అలానే సైలెంట్ గా సీరియస్ గా ఉన్న నాన్న కళ్ళ ముందు వచ్చి నిలబడతాడు. వాళ్ళ నాన్నని ఇలా చూస్తున్నప్పుడు అంత బాధగా ఉంది. ఈ రోజే యూన్ కి అర్థమవుతుంది వాళ్ళ నాన్న ఎంత కష్టపడ్డాడు అని. ఇంకా కీబాంగ్ అయితే వాడి ఫేస్ ని యూన్ కి చూపించనంటున్నాడు. కానీ యూన్ దగ్గరగా వెళ్ళి కూర్చొని మీరు ఓకేనే కదా అని అడిగినప్పుడు నేను ఓకేనే, నేను చేసిన తప్పుకే కదా నాకు ఈ శిక్ష అంటాడు. ఎందుకు మీరేం తప్పు చేశారు అని అడిగినప్పుడు తప్పు చేయలేదు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది, మేము ఏమో తప్పు చేసినట్లున్నాం, అందుకే దేవుడు మాకు ఇలాంటి ఒక బాధని ఇస్తున్నాడు, అలా మేమేం చేశామని అంతలా ఫీల్ అయ్యి ఏడుస్తాడు. వాళ్ళ నాన్న ఇలా ఏడవడం చూసి యూన్ తట్టుకోలేకపోతుంది. అతన్ని హక్ చేసుకుని ఓదార్చాలి అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ వీళ్ళిద్దరూ ఒక నాన్న కూతురులానే ఉండిండరు కదా. సో ఇప్పుడు సడన్ గా ఆ ప్రేమను చూపించలేకపోతుంది. కానీ యూన్ కి ఒక విషయం బాగా అర్థమవుతుంది, నేను ఇదంతా తెలుసుకోవడానికే టైం ట్రావెల్ అయి ఇంత దూరం వచ్చాను అని చెప్పి చాలా ఫీల్ అవుతుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.